హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మోరంపూడి గణేష్ నగర్లో ఈస్ట్ ఫేసింగ్ G+2 హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా పేషెన్స్తో చూడాలి. ఈ వీడియో 15 మినిట్స్ ఉంటుంది. పిన్ టు పిన్ మొత్తం హౌస్ అంతా కవర్ చేశానండి. మీరు మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా మీకు హౌస్ అనేది ఎలా ఉన్నదో అర్థం అవ్వదు. ఈ హౌస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ అండి. సెకండ్ ఫ్లోర్ ఏమో సపరేట్గా డబుల్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది. దానిపైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు. ఈ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా హాలు. హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడొచ్చు, కిందనంతా వైట్ మార్బుల్. ఈ స్టెప్స్ వచ్చి పైన ఫస్ట్ ఫ్లోర్కి అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి కిచెన్ ఏరియా, అలాగే హాలు, సింగిల్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది విత్ కబోర్డ్స్, ఐరన్ కబోర్డ్స్. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి డబుల్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ వస్తుంది. దాంట్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది. మనం ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఇటువైపున ఒక 4 అడుగులు సందు ఇచ్చారు. ఇక్కడ కూడా ఐరన్ గేట్ వేసి ఉంది, చూడొచ్చు మీరు. బయట నుంచి కూడా గేట్ ఉంది, చూడొచ్చు. ఇక్కడ బట్టలు అవన్నీ వాష్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుంది, బట్టలు అవన్నీ ఆరబెట్టుకోవడానికి. సేమ్ టు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఇప్పుడు మనకి ఎదురుకుండా కనబడుతుంది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో మనకి ఐరన్ కబోర్డ్స్ చేసి ఉంటుంది, చూడొచ్చు. ఓన్లీ ఈ హౌస్కి వచ్చి మనం పెయింటింగ్ వేసుకుంటే సరిపోద్దండి, అంత బాగుంటుంది హౌస్. అలాగే కిచెన్ ఏరియా పక్కన చిన్న దేవుడి మందిరం ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ 2005లో కన్స్ట్రక్షన్ చేశారండి. 2005లో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు. అలాగే సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ వచ్చి 2012లో కన్స్ట్రక్షన్ చేశారండి. 2012లో కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగుంది. ఇది నేను చెప్పే కానీ మీరు వచ్చి నేరుగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోని చాలా స్పేషియస్గా ఉంటుంది. అటాచ్ వాష్రూమ్, ఐరన్ కబోర్డ్స్ ఉంటుంది, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తుందా వినండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది, అది సపరేట్గా ఉంటుంది. స్టెప్స్ బయట నుంచి కూడా ఉంటుందండి, ప్రతి ఫ్లోర్కి స్టెప్స్ కూడా. ఈ హౌస్ వచ్చి 90 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 90 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనం రెంట్లకి ఇచ్చుకున్నాం, దగ్గర దగ్గర 25,000 వరకు రెంట్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ డూప్లెక్స్ కాబట్టి 10,000 వస్తుందండి. అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్స్ కాబట్టి సపరేట్గా అదొక 10,000 వస్తుంది. పెంట్ హౌస్కి వచ్చి 5,000 వస్తుంది. అలా రెంట్లకి ఇచ్చుకున్నా మనకి 25,000 దాకా వస్తుందండి రెంట్స్. రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చి. చూడొచ్చు ఎంత స్పేసెస్గా ఉన్నాయి రూమ్స్. మనకి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చి టీవీ యూనిట్ అండి, స్టెప్స్ కింద చూడొచ్చు. స్టెప్స్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి డబుల్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ హాల్ వస్తుంది, చూడొచ్చు. స్టెప్స్ అంతా మార్బుల్ స్టెప్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది మీకు ప్లెజెంట్గా. ఈ హౌస్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి.
అలాగే కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడబోయేది ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకి హాలు, 2 బెడ్రూమ్స్కి ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మన ఎదురుగా కనబడుతుంది వాష్రూమ్ అండి. సైడ్ బై సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ ఉంటుంది. ఇదొక బెడ్రూమ్ అండి. ఈ 2 బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ అండి సెంటర్లో ఉన్నది. ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ చూసేద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఈ రూమ్ యూజ్ చేయట్లేదు. ఈ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది, ఐరన్ కబోర్డ్స్ గమనించవచ్చు మీరు. పైన సీలింగ్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు చూస్తుంది కామన్ వాష్రూమ్. అలాగే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి మొత్తం అన్ని ఐరన్ కబోర్డ్స్ చేసి ఉంటుంది. మనం ఈ హౌస్కి వచ్చి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తుందంతా హాల్ నుంచి మనకి డోర్ ఉంటుంది బయటకు వెళ్ళడానికి. అలాగే బయట నుంచి కూడా స్టెప్స్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి, పెంట్ హౌస్కి. అది కూడా మీకు చూపిస్తాను. సేమ్ టు సేమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో అలాగ ఉందో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుంది. ఇటు సైడ్ ఒక 4 అడుగులు సంది ఇచ్చారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ స్టెప్స్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సెకండ్ ఫ్లోర్కి వస్తామండి. సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది. కిచెన్ ఏరియా, వాష్ ఏరియా కూడా వస్తుంది. సేమ్ అండి, ఒకే ప్యాటర్న్లో ఉంటుంది మొత్తం అంతా. 2 వైపుల డోర్లు ఇచ్చారు ఐరన్ గ్రిల్స్తో. సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అయ్యామండి. ఇప్పుడు ఇది చూస్తుందంత హాలు. ఎదురుగా కనబడుతున్న టీవీ యూనిట్ అండి. ఇప్పుడు చూడబోయేది సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అలాగే కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకుంటే ఇప్పుడు 10,000 వరకు వస్తుంది.
2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తుంది. చూడబోయేది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. లైటింగ్ లేదు, అందుకే మీకు కొంచెం క్లియారిటీగా కనబడదు. ఇప్పుడు చూడబోయే సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ప్రతి బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మోరంపూడి గణేష్ నగర్ అంటే మనందరికీ తెలిసిందే కదండి. సాయినగర్ గణేష్ నగర్ చాలా అఫీషియల్గా ప్రశాంతంగా ఉంటుంది, చాలా క్లాస్ ఏరియా. అలాగే మోరంపూడి జంక్షన్ కూడా చాలా దగ్గర, మనకు హాస్పిటల్స్ కానీ రైతు బజార్లు కానీ చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి ఎదురుకొని కనబడుతుంది ఒక చిన్న దేవుడి మందిరం అండి, చూడొచ్చు మీరు. అలాగే ఇప్పుడు మన కిచెన్ ఏరియా చూస్తున్నాం. కిచెన్ ఏరియాలో మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎల్ షేప్లో. సెకండ్ ఫ్లోర్ కిచెన్ ఏరియాలో మనకు కబోర్డ్స్ చేసి ఉండవు, ఓన్లీ సిమెంట్ కబోర్డ్స్ ఉంటాయి. వుడెన్ కబోర్డ్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెంట్ హౌస్ కూడా చూసేద్దామండి. ఆ స్టెప్స్ వచ్చి పెంట్ హౌస్కి వెళ్ళడానికి. చూడొచ్చు చుట్టుపక్కల ఫ్లాట్స్, హౌసెస్ అంతా. ఇప్పుడు చూస్తుంది వచ్చి పెంట్ హౌస్ అండి. ఒక బెడ్రూమ్, కిచెన్ ఏరియా వస్తుంది, అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఈ పెంట్ హౌస్లో ఆల్రెడీ రెంట్కుంటున్నారండి. పెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం వల్ల మనం ఆ వీడియో తీయలేకపోయాము. ఈ పెంట్ హౌస్కి వచ్చి రెంట్ 5000 వరకు వస్తుంది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఏరియా వస్తుందండి, అటాచ్డ్ వాష్రూము. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను, ఒకసారి వినేయండి. మోరంపూడి గణేష్ నగర్లో ఈస్ట్ ఫేసింగ్ G+2 హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ వచ్చి 90 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం డాబా పైకి వెళ్ళి కూడా చూసేద్దాం. అలాగే ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి 85 lakhs చెప్తున్నారండి. 85 లక్షలు చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్కి కాల్ చేసేయండి, నేను హౌస్ చూపిస్తాను. మీరు రేటు విషయం నేరుగా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మోరంపూడి గణేష్ నగర్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ G+3 హౌస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు చుట్టుపక్కల హౌసెస్ అంతా. అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు, నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.